వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను, అంటే ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు క్లాసెస్, దానికి సంబంధించిన డేట్స్ ఏంటి సార్? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024లో ఈ 24 తారీఖు నవంబర్లో హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. అలాగే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. 8 డిసెంబర్ వచ్చి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే మనకి డిసెంబర్ 22 హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది. తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుందమ్మా. 26 జనవరి వచ్చి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 2 ఫిబ్రవరి వచ్చి తిరుపతిలో ఉంటుందమ్మా. 16 ఫిబ్రవరి వచ్చి బెంగళూరులో ఉంటుంది. ఇది కాకుండా మనకి 5th జనవరి వచ్చేసి మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం దుబాయ్లో క్లాస్ చేసాం, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు మన వాళ్ళందరూ కూడా. దుబాయ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, దాంతోపాటు క్లాస్ కూడా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే దుబాయ్ ఫ్లైట్ మొత్తం మనమే వెళ్ళాలని చెప్పేసి కోరిక. డెఫినెట్గా సార్, ఆ కోరిక మీ చేతుల్లో కాబట్టి డెఫినెట్గా అది నెరవేరుతుంది. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో క్లాసెస్ డేట్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఎపిసోడ్ కింద కామెంట్లలో పెడుతూ ఉన్నారు, కాబట్టి మీకు ఏదైతే కావాలో డేట్స్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మీరు ఇంకా ఎన్రోల్ చేసుకోవడమే తరువాయి. వీళ్ళంత త్వరగా ఎన్రోల్ చేసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే బిజినెస్ రంగాల్లో రాణించాలనుకునే వాళ్ళకి సెంటిమెంట్, ఎమోషన్స్, ప్రేమల దగ్గర ఆగిపోవద్దు. బాధ్యతలు మాత్రమే తీసుకోండి, అప్పుడే ఉన్నత స్థాయికి వెళ్తారని మీరు చెప్తూ ఉన్నారు. చాలామందికి కొన్ని ఎమోషన్స్ దగ్గర ఆగిపోతూ ఉంటుంటాం, తెలియకుండానే కొన్ని బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి సార్. కొన్ని ఎమోషన్స్ ఎంత మర్చిపోదామన్నా కొన్ని జ్ఞాపకాలని మర్చిపోలేరు. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? బిజినెస్ రంగాల్లో రాణించాలి అంటే ఎమోషన్స్ని ఏ విధంగా పక్కన పెట్టాలి? అంటే ముందుగా మనకి ఏం కావాలమ్మా అంటే స్వచ్ఛత కావాలి. ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అని నీ దగ్గరకు వస్తాయి. నువ్వే ఉన్నతంగా మారిపోతావు, లేదా నువ్వే దేవుడిగా మారిపోతావు. ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, డాబా పైకి ఎక్కాడు. ఎక్కి చూస్తుంటే అక్కడ ఆల్ప్స్ పర్వతాలు, అక్కడ నుంచి కొందరు ఫకీర్లు అలా మక్కకి బయలుదేరుతున్నారు. అది చూసే పిల్లాడు అన్నాడు, కిందకు వచ్చేసి వాళ్ళ మక్క అన్నాడు, వాళ్ళందరూ ఎటు వెళ్తున్నారు? దేవుని కనుగొనడానికి వెళ్తున్నారు. నేను వెళ్తాను. ఒకడే కొడుకు, ఆమె సెంటిమెంట్ లేదు. వాడు ఒక ఉన్నతమైన ఆశయం కోసం వెళ్తున్నాడు కాబట్టి ఎమ్మటే ఏం చేస్తుంది, కొన్ని బంగారు నాణ్యాన్ని షర్ట్లో వేసి కుట్టేసింది. కుట్టేసి చెప్పింది, నువ్వు బయలుదేరు, ఇవి ఎవరు దోచుకోరు, కానీ నువ్వు అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడదు, ఇది ఒక్కటి నిర్ణయించుకో అనగానే పిల్లాడు బయలుదేరుతూ ఒక అడవి ప్రాంతం వచ్చింది. అడవి ప్రాంతానికి కొందరు దొంగలు వచ్చారు. దొంగలు వచ్చిన తర్వాత, బాబు నీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి, కర్ర ఉంది, టిఫిన్ డబ్బా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకేమున్నాయి? నా దగ్గర బంగారు నాణాలు ఉన్నాయి. బంగారు నాణాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. దొంగలు ఆశ్చర్యపడినారు, అదేంటి పిల్లాడు అంతా చక్కగా చెప్తున్నాడు, మొత్తం అంతా తీసేసి చూస్తే నిజంగా బంగారు నాణాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బాబు వాళ్ళ అబద్ధం, నిజం చెప్పదు, నిజం చెప్తే మేము దొంగలం కదా, నేను చంపేసి మేము తీసుకుంటాము, ఏదో ఒకటి చేస్తామన్నాడు. చంపే అవసరం ఉన్నాయి చెప్తే అయ్యే తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా నన్ను కొట్టే అవసరం ఉంది, చంపే అవసరం. ఏమంటే దొంగల జ్ఞానోదయం అయిపోయింది. అప్పుడు నువ్వే అల్లా అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు ఆ పిల్లాడి మీద. ఇప్పుడు ఆ పిల్లాడితో పాటు ఈ దొంగలందరూ కూడా మాకు ప్రయాణం చేశారు. ఆ స్వచ్ఛత, ఆ పీరియడ్ ఎప్పుడు వస్తుంది? అంత స్వచ్ఛత రావాలంటే నువ్వు ఏ స్థాయికి చేరాలి? ఆ బ్లాకేజెస్ పోతే కానీ నీకు ఆ స్వచ్ఛత రాదు. ఆ బ్లాకేజెస్ పోవాలంటే నువ్వేం చేయాలి? ముందు మెల్లిమెల్లిగా ప్యూరిటీకి అలవాటు అయిపోవాలంటే నీ మనసు అనేది వెన్నెలా కరిగిపోవాలి. అలా కరిగిపోయినప్పుడు కదా అది మీకు ప్యూరిటీ అనేది బయటకు వస్తుంది. అలా రావడానికి మనం ఏమేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? నెగిటివ్స్ మాట్లాడడం ఆపేయాలి. మన సబ్జెక్ట్లో నెగిటివ్ జోలిగా పోతుంది. ఇప్పుడు ఏమవుతాయంటే మెల్లిగా మీ మనస్సు, మీ యొక్క హృదయం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మెల్లిగా నెగిటివ్స్ నుంచి పాజిటివ్ వైపు ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే పాజిటివ్ వైపు ప్రయాణం చేస్తుందో ప్యూరిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే. 2 సేవాభావం. నువ్వు ఎంత సేవ చేస్తే ఆ సేవను, అంటే ఇచ్చే మనసుతో ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ సేవాభావంలో కూడా ఏమైపోతుందంటే ఒక ప్యూరిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడేదో భోజనాలు పెడుతున్నారు గుడి దగ్గర, ఓకే, మనం వెళ్ళి తినేసాం, ఓకేనా, బాగుంది అక్కడికి. ఇప్పుడు మనకి వినాయక చతుర్థి ఉంటుంది, వినాయక చవితి ఉంటుంది, లేదంటే దుర్గా నవరాత్రులు ఉంటాయి, అప్పుడు అయ్యప్పలు ఉంటాయి, ఇక్కడ భోజనాలు పెడతారు, వెళ్ళి తినేసి అలా ఎన్నోసార్లు తిన్నాం. ఏనాడన్నా నువ్వు అంతమందికి భోజనం పెట్టావా? ఎప్పుడన్నా వచ్చిందా నీకు పెట్టాలనే ఆలోచన? మనం ఎక్కడ పెడతాము, అన్ని వేలు ఎక్కడ ఖర్చు పెడతాం? నీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే నువ్వు ఖర్చు పెట్టావా?
అర్థమైందా? అంటే నీ కోసం మాత్రం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు తప్ప సేవాభావంతో ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు ఎంతోమంది డోనర్స్ ఉంటారు, వాళ్ళ సేవాభావంతోనే కదా అక్కడ అన్నదానాలు అవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదు అంటే సేవాభావం అనే ఆలోచన ఒకటి నిన్ను ప్యూరిటీగా తయారు చేస్తుంది. మూడోది ఇచ్చే మనస్తత్వం. అర్థమైందా? మనం ఇంతకుముందు అనుకున్నాం ఎక్కడైనా మనం పిస్తార్తనం చేస్తాం, అవన్నీ కాకుండా మనం ఏం చేయాలంటే పుష్కలంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా ఏది కూడా పట్టుకొని కూర్చోవద్దు. అలా ఇచ్చే మనస్తత్వం. ఓకేనా? ఇవి 3 కనుక కలిగి ఉంటే నీ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే నీ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయో ప్యూరిటీ, స్వచ్ఛత అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి స్వచ్ఛతను పెంపించుకునే ప్రయత్నంలో నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత నీకు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. నువ్వు ఎంత సేవాభావం చేస్తే అంతగా నీ లోపల ప్యూరిటీ పెరగడం అనేది మొదలవుతుంది. ఓకేనా? ఇలా ఒక్కొక్కటిగా నీ బ్లాకేజెస్ అన్ని క్లియర్ కావాలంటే ఫస్ట్ పాజిటివ్ మాట్లాడాలి. వీలైనంత ఎక్కడ కూడా నెగిటివ్స్ మాట్లాడద్దు. నేను మా సబ్జెక్ట్లో నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సబ్జెక్ట్లోకి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావో నువ్వు చాలా వదులుకోవాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళందరూ తయారైనారు, మీరు మాత్రం వెళ్ళారు. ఎందుకంటే 4గురిలో మీరు లేరు కదా. ఓకేనా? మీరు అక్కడ కూర్చొని కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం, మీ ఆనందం గురించి ఆలోచిస్తారు. లేదంటే మీరు సెపరేట్గా ఒంటరిగా మీరు చక్కగా ఒక రెస్టారెంట్కి వెళ్తారు, రిచ్గా ప్రశాంతంగా ఒక్కరే కూర్చుంటారు. కూర్చొని హాయిగా ఆలోచిస్తూ ఒక సూప్ సిప్ చేస్తుంటారు. ఆ సూప్ సిప్ చేసే లోపల ఒక డబ్బుకు సంబంధించిన ఆలోచన, లేదంటే ఒక వ్యాపారానికి సంబంధించిన ఆలోచన, లేదంటే ఆకస్మిక ధనప్రాప్తికి సంబంధించిన ఆలోచన, ఒక ఉన్నతత్వమైన ఆలోచన చేస్తారు. వాళ్ళు ఫంక్షన్ పోయి వచ్చేలోపు నీ యొక్క మదిలో ఒక గొప్ప ఆలోచన ద్వారా 10 కోట్లను సంపాదిస్తావు. నువ్వు వాళ్ళతో పోతే నీకు ఆలోచన రాదు కదా. రిచ్గా నువ్వు రిచ్ మ్యాన్ కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చినాక ఒక స్టార్ హోటల్కి వెళ్తావు, హాయి కాలు మీద కాలు వేసుకుంటావు, ఒక సూప్ సిప్ చేస్తావు. ఎందుకది నీకు ఆలోచన కాదు, ఒక తోడవుతుంది అంతే. ఆ రిచ్నెస్ నీకు తోడవుతుంది. అందరూ నువ్వు ఫంక్షన్ పోతే ఆ 4గురిలో నువ్వు ఉంటే వస్తుంది గాసిప్. కాబట్టి మన సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఖచ్చితంగా సత్యం తెలుసుకోవడం నువ్వు సిద్ధంగా ఉండాలన్నప్పుడు ఇలాంటివి చాలా వదులుకోవాల్సి వస్తాయి. అవి వదుకోనంత మటుకు నువ్వు ఈ సబ్జెక్ట్లోకి రావు, నీకు ప్యూరిటీ రాదు. ఎప్పుడైతే ప్యూరిటీ రాదో ఏది రాదు. ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ కావు. అది బాగా గుర్తుంచుకోండి. ముందు బ్లాక్స్ క్లియర్ కావాలంటే ఈ 3-4 పాటించాలి. అందరికంటే భిన్నంగా ఆలోచించాలి. నీ ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి. అప్పుడు ప్యూరిటీ వస్తుంది. సో మీరు అన్నట్టుగానే ప్యూరిటీ అనేది మనిషిని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్లోకి రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా వదులుకోవాల్సిన అవసరం కూడా ఉందంటారు. చాలా వదులుకో. ఓకే, ఎస్పెషల్లీ ఎవరైతే బిజినెస్ ఉమెన్ ఉంటూ ఉంటారో వాళ్ళు పర్సనల్గా అడుగుతూ ఉంటుంటారు సార్, కొన్ని ఎమోషన్స్, కొన్ని నెగిటివ్ థాట్స్ ముందుకెళ్ళనివ్వట్లేదు అని మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళకి మన క్లాసెస్ ఎలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి? విచిత్రం అదే కదమ్మా. ఇప్పుడు తన ఆఫీస్లో ఒక సంఘటన జరిగింది, దాన్ని పదే ముందుకెళ్ళి వెళ్తుంది. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఒక మీ ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఒక వ్యక్తి విషయంలో ఏదో గొడవ అయింది. ఓకేనా? ఆఫీస్ ప్రెమిసెస్ అంతా కూడా ఇంటికి పోయే వరకు అదే ఆలోచిస్తారు, ఇంటికి పోయినాక కూడా అదే ఆలోచిస్తారు, దాని మీద నెక్స్ట్ డే కూడా చర్చ చేస్తారు. డెఫినెట్గా ఉంటుంది. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? నీకు సబ్జెక్ట్ ఎలా అవుతుంది? సబ్జెక్టు ప్యూరిటీ రాదు కదా. అది అక్కడికే మర్చిపోవాలి అంతే. అది మనకు సంబంధం లేదు. వాళ్ళిద్దరికి ఏదో అయింది, నీకెందుకు అది? ఇప్పుడు అర్థమవుతుందా లేదా? పెద్ద కార్పొరేట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎందుకు దాని నుంచి బయటపడలేకపోతున్నారంటే ఆ సమస్యను పట్టుకొని వేలాడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళు బయటపడలేకపోతున్నారు. అది అక్కడికే అయిపోయింది అంతే. మీరేం చూడలేదు, మీకేం తెలియదు. ఆ ఇన్సిడెంట్ అయిపోయినాక మీరు వచ్చారు, మీకేం తెలుసా? దాన్ని చూసారా? చూడలేదు. మీ పని ఏదో మీరు చేసుకుంటారు కదా. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఇన్సిడెంట్ పట్టుకొని 24 గంటలు ఆలోచిస్తాం కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరిస్తుంది. ఇక నీ చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు నువ్వు 4గురిలో ఉన్నట్టే కదా. ఆ 4గురి నుంచి నువ్వు వేరుగా ఉన్నావా లేదా ప్రతి దగ్గర ఇది పరిశీలించుకోండి. అర్థమైందా? అదే కాకుండా బోలెడు సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే, ఇంకేమేమో జరుగుతున్నాయి. కానీ సినీ స్టార్స్ మాత్రం మంచి అవార్డ్స్ తీసుకుంటున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది చూడొచ్చు కదా మనం. ఆ యుద్ధాల గురించి ఎందుకు చూడాలి? అర్థమవుతుందా లేదా? మీకు ఒక ఇష్టమైన హీరో ఉన్నాడు, చక్కగా ఒక అవార్డు తీసుకుంటున్నాడు, చూడు హాయిగా. మొబైల్ అయితే ఇప్పుడు చేతిలోనే ఉంది, ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు. ఆ యొక్క వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఆహ్లాదంగా స్వీకరించవచ్చు. ఇవన్నీ చేయొచ్చు కదా. ఇవన్నీ వదిలిపెట్టి అవెందుకు ఆలోచిస్తారు? అదే జరుగుతుంది పెద్ద కార్పొరేట్స్ వాళ్ళ విషయంలో కూడా. ఒక చిన్న లాస్ వచ్చినా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని ఓనర్ ఎవరైతున్నారో మీరు చెప్పినట్టు ఒక లేడీ ఉంది, ఇంటికి వచ్చి పదే దాన్నే ఆలోచిస్తుంది. అది అక్కడికే మర్చిపోవాలి. అది ఆఫీస్ వ్యవహారం కదమ్మా. ఆఫీస్ గడప దాటగానే అక్కడే వదిలేయాలి.
ఇంటికి వచ్చినామా ఇంటి గురించి ఆలోచించాలి. మళ్ళీ ఆఫీస్ విషయాలు ఇక్కడ మాట్లాడద్దు. అర్థమైందా? ఇక్కడ ఎక్కడ మాట్లాడద్దు, అక్కడ ఇక్కడ మాట్లాడద్దు, ఎక్కడెక్కడనే వస్తే చాలు వాళ్ళు అన్నీ సాధిస్తారు. ఎలాంటి బ్లాక్స్ ఏం చేయవు, ఎలాంటి తీవ్రతలు కూడా ఏం చేయవు, ఎలాంటి నెగిటివ్స్ కూడా ఏం చేయవు. ఎవరితో కూడా మనం కలిసి సామూహిక ఆలోచనలు చేయొద్దు. మనకు మనమే ఒంటరిగా ఆలోచనలు చేయడం అనేది మొదలు పెడతాం. అప్పుడు కదా ప్యూరిటీ వస్తుంది. సో జీవన విధానం మార్పు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. స్పెషల్ క్లాసెస్ మనం ఎలాగో ప్రతి ఇయర్ మీరు నిర్వహిస్తూనే ఉంటుంటారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అక్కడికి వచ్చిన తర్వాత జరిగే మార్పులు ఏంటి సార్? రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేశారో నాకు తెలీదు. చాలామంది కూడా రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తున్నారు. మీ జీవన విధానంలో మార్పు రావాలంటే స్పెషల్ క్లాస్కి రావాలి మళ్ళీ. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా ఇప్పుడు రెగ్యులర్ క్లాస్ ఏమంటే మనకు డబ్బు వస్తుంది, మన అవసరాలు తీరుతాయి. కానీ ఆ డబ్బుని ఎలా మనం పట్టించాలి, ఎలా ఇంకా డబ్బును మనం సంపాదించుకోవాలి, ఎలా మన ఆనందాన్ని విస్తరించాలి, వాటన్నిటికీ మీరు చేసే ఆలోచనలు ఏంటి, విధి విధానాలు ఏంటి, జీవన విధానంలో మార్పు ఏంటి, అక్కడ ఏమైపోతుందంటే సబ్జెక్ట్ అనేది ఇంకా చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. స్పెషల్ క్లాస్ డిసెంబర్ 22 తారీఖు ఉంది మనకి, ఈ 2024. స్పెషల్ క్లాస్ అంటే స్పెషల్ క్లాస్. మీకు రెగ్యులర్ క్లాస్లో చెప్పింది ఏది ఉండదు. దాంతోపాటు ఏంటంటే మనం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సుప్త చేతనాత్మక మనసు అని చెప్పేసి. ఇక్కడ వరకే చెప్పుకున్నాం మనం, ఇప్పటిదాకా సుప్త చేతన మనసు వరకు చెప్పుకున్నాం. అక్కడికి వచ్చేసరికి స్పెషల్ క్లాస్లో ఏముంటుందంటే చేతన మనసు, సుప్త చేతన మనసు, ఇంకొక మనసు ఉంటుంది మనకి సృజన చేతనం. సృజన చేతనాన్ని సూపర్ కాన్షియస్ మైండ్ అంటాం మనం. ఈ యొక్క మనసులో 3 భాగాలు ఇవి. 3 మనసులు కాదు, మనసులో 3 భాగాలు. ఒకటి చేతనం, సుప్త చేతనం, సృజన చేతనం. ఈ సృజన చేతనాన్ని ఎందుకు ఉపయోగించాలి, దీన్ని ఎలా ఉపయోగించాలి? చేతనం ఏదైతుందో మనం కదులుతున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ. సుప్త చేతనానికి వచ్చేసరికంటే ఇప్పటిదాకా మన సబ్జెక్ట్లో సుప్త చేతనాన్ని వినియోగించే ఋతుమర ప్రజ్ఞ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు కావాల్సినవన్నీ ఎలా సృష్టించుకోవాలి. ఓకేనా? సృజన చేతనం అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒకేసారి ఉపయోగిస్తాం. అది ఎలా ఉపయోగించాలి, దాని యొక్క మనస్తత్వం అది ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కోట్లలో రూపాయలు అంటే హ్యూజ్ అమౌంట్, పెద్ద పెద్ద కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అవి ఎలా ఫలితాలు ఇస్తాయి, మీకు ఎప్పుడు ఇస్తాయి అవి? మనం అనుకుంటాం 1 కోటి రూపాయలు కోరుకున్నాం, ఇంకా రాలేదే, 1 year నుంచి ఎదురు చూస్తున్నా అనుకుంటారు. అర్థం ఎందుకు రాలేదనేది దాంట్లో మీకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అర్థమైందా? ఓ పెద్ద మనం విల్ల కట్టాలనుకున్నాం, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది కట్టడానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎందుకు? ఇలా ప్రతి దానికి మీకు సొల్యూషన్ అనేది మీకు స్పెషల్ క్లాస్లో దొరుకుతుంది. డెఫినెట్గా సార్. ఎలాగో కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. కొత్త సంవత్సరం నాంది పలికినట్టుగా ఈ క్లాస్ వాళ్ళందరి ఆలోచన విధానాన్ని, జీవన శైలిని మార్చడానికి చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించే క్లాస్ అని చెప్పాలి. ఇంకా చాలా రకాలుగా మీకు ఇంకా చాలా సబ్జెక్టులు ఉంటాయి. మిర్రర్ వర్క్ ఉంటుంది, చాలా మనకు వీడియో విజువల్స్ కూడా మనం ప్రతిదీ కూడా సైంటిఫిక్గా చూపించగలుగుతాం. అలా మీకు చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ మనకి వీలైనంత మటుకు. కాబట్టి వీలైనంత మటుకు స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే స్పెషల్ క్లాస్ మనకు 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి హెవీ రష్గా ఉంటుంది. కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోండి, తొందరగా వచ్చేయండి, సంపాదించండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.